నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉగాది స్పెషల్గా బొబ్బట్లు చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈరోజు చేసినా కూడా మళ్ళీ రోజు కూడా అలాగే అంతే మెత్తగా స్మూత్గా వస్తాయండి. తిన్న వాళ్ళు కూడా అబ్బాయి ఎలా చేశారు, ఇంత సాఫ్ట్గా ఉన్నాయి అని అంటారండి. ఆహా అంటారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా అంత బాగా చేసుకోవచ్చు. అంత ఈజీగా సింపుల్గా మంచి టిప్స్ తోటి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. మీరు శనగపప్పు నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లో వేస్తే త్వరగా ఉడుకుతుంది, ఇంకాను స్మూత్గా వస్తాయి బొబ్బట్లు. అందుకోసమని శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ చాలండి. పప్పు ఉడికేలోపు మనం పిండి కలిపి పెట్టుకుందాం. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతోటి మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మీరు పిండి దీనికంటే డబల్ తీసుకున్నారంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్లే మీకు మంచి సాఫ్ట్నెస్ అనేది వస్తాయండి బొబ్బట్లు. నెయ్యి వేసుకొని పసుపు వేసుకుంటే మీకు మంచి కలర్ వస్తుంది అనమాట. సో అందుకే పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచి స్టిక్కీగా వచ్చే వరకు, మనకు మైదా పిండి కలిపితే మన చేతికి అంటుకుంటూ స్టిక్కీగా రావాలండి. అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులు కడుక్కొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. అప్పుడు మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటాయి. ఆయిల్ వేసుకొని కొంచెంగా స్మూత్గా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇంత స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు బొబ్బట్లు సాఫ్ట్గా వస్తుంది. 3-4 రోజులు ఉన్నా కూడా అలాగే ఉంటాయండి. ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు శనగపప్పు కూడా ఉడికిపోయింది చూడండి. 3 విజిల్స్కి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక వడపోసుకునే ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకోండి శనగపప్పు. మనం ఇలా చేతితోటి ఇలా నలిపితే బాగా మెత్తగా అయిపోవాలండి. అంత సాఫ్ట్గా ఉడకాలన్నమాట. మీకు గట్టిగా ఉంటే బాగోదు. పూర్ణంకి మెత్తగా వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని చల్లగా అయిన తర్వాత వాటర్ అన్నీ వడగట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని బాగా మెత్తటి పేస్ట్ పట్టుకోవాలి. ఎక్కడే కానీ మనకు పలుకులు అనేది అస్సలు ఉండొద్దండి. బాగా మెత్తగా సాఫ్ట్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా మనం చేత్తో అంటే ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి పిండి. అప్పుడే మనకు తినేటప్పుడు చాలా సాఫ్ట్గా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక 3 ఇలాచీలు వేసుకొని ఇందులో ఒక గిన్నె కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, అందులో సగం సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. మీకు నలకలు ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగినాక వడగట్టుకోండి. ఇది కొంచెం తీగలాంటి పాకం వచ్చేంత వరకు పట్టుకొని అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పూర్ణం అంతా వేసుకొని బాగా మంట సిమ్లో పెట్టుకొని ఉండలు అనేది ఏమీ లేకుండా ఆ బెల్లం పాకంలో మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది. ఎక్కడ మనకు అడుగంటకుండాను ఇంకా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తము. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండండి. మనం అలా వదిలేసామంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకుని ఈ కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మనం బెల్లం బాగా తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 10-15 నిమిషాలలో వచ్చేస్తుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మంచిగా ఉడికించుకోండి దగ్గరికి వచ్చేంత వరకు. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకండి, ఎందుకంటే మనకు చల్లగా అయిపోయిన తర్వాత పూర్ణం పొడిగా అయిపోయిద్ది. కొంచెం లూజ్గా ఉండంగానే తీసేసుకొని చల్లగా పక్కన పెట్టేసుకుంటే చల్లగా అయింది. చల్లగైన తర్వాత మనకు పర్ఫెక్ట్గా ఉండేస్తుంది. మరీ పొడిగా ఉండొద్దు, మరీ అలా లూజ్గా ఉండొద్దు. ఉండ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో మీకు పెద్ద బొబ్బట్లు కావాలంటే పెద్దగా చేసుకోండి, లేదంటే చిన్న సైజు బాల్స్ లాగా ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బొబ్బట్లు చేయడానికి నూనె కవర్ తీసుకున్నానండి. మీరు మామూలు కవర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా నూనె కవర్ తీసుకొని మనం బొబ్బట్టుకు పెట్టడానికి పూర్ణం ఏ సైజులో పెట్టామో మైదా పిండి కూడా అదే సైజు తీసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. అందుకనేసి మనం కప్పు శనగపిండికి కప్పు మైదా పిండి వేసుకున్నాము. మీరు కొంచెం లావుగా పెట్టుకునే మాట అయితే ఇంకొక 1/2 కప్పు వరకు ఎక్కువ వేసుకోండి, లావుగా కావాలి అనుకున్న వాళ్ళు. లేదు అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా పెట్టేసుకొని చేతితోటే మనం రేక్ చేసుకొని దాంట్లో
మనం ఉండ చేసుకున్న పూర్ణం పెట్టుకొని ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని చేతితోటి ఇలా చేస్తే మనం చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా పోతుందండి. మీకు పిండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, అంత సాఫ్ట్గా ఉంది. అలా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకు బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకుని బొబ్బట్టు వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకు బొబ్బట్టు అనేది పొంగుతూ వస్తుందండి. పసుపు వేయడం వల్ల చూసారా మంచి కలర్ వచ్చేస్తుంది, కలర్ఫుల్గా ఉంటుందండి బొబ్బట్టు. చాలా బాగుంటుంది. స్మూత్గా మీరు 2 రోజులు కాదండి 3 రోజులు ఉంచినా పాడవదు. అలాగే 3 రోజులు బయట ఉంచినా కూడా మనకు మెత్తగా ఉంటుంది, డ్రై అయిపోకుండా మెత్తగా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఒకసారి ట్రై చేసి చూస్తే మీరే అబ్బా ఎంత స్మూత్గా వచ్చినాయి అంటారు, అంత బాగుంటాయి. ఇలా చేసుకోవాలి. ఇంకా మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. నేను ఫస్ట్ చేసినప్పుడు పిండి తీయలేదు కదా, అలా కాకుండా మీకు పిండి ఎక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలా సైడ్కు పూర్ణం పెట్టుకొని రేకులో మొత్తం ఇలా పైకి అనుకొని ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే వీడియోలో చూపించినలాగా తీసేసుకోండి. అప్పుడు మీకు మైదా పిండి ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా తీసేసుకొని మళ్ళీ చేసుకుంటే సరిపోయిద్దండి. మనం ఎక్కువ కూడా ప్రెస్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా స్మూత్గా అంటేనే మనకు వచ్చేస్తుంది. ఇంకా మిగతా మంట మాత్రం మీడియంగా పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. ఎంత బాగా పొంగుతాయంటే బొబ్బట్లు అంత బాగా పొంగుతాయండి. చూడండి, నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పినట్టే పిండి కలిపేసి మీరు కనుక బొబ్బట్లు చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చాలా బాగా వస్తాయండి. అన్నీ ఇలాగే చేసేసుకోండి. మీకు ఒక్కరోజు కాదండి 2 రోజులు ఉన్నా కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇలా ఫోల్డ్ చేసినా కూడా తునగవు. చూడండి, కొన్ని బొబ్బట్లు మనం చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి వేస్తే వేడికి అంటుకుపోయి అంత లేచి పూర్ణం బయటకు వస్తూ ఉంటుంది. అలా కూడా రాదండి, ఒకదాని మీద ఒకటి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అలా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి ఈ వీడియో చూసి చేశారంటే చాలా చాలా బాగుంటాయండి. మీరు మొదటిసారి చేసినా కూడా ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా బొబ్బట్లు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.